గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంసద్ ఖేల్ మహోత్సవాలను యువత సద్వినియోగం చేసుకోవాలని క్రీడా మహోత్సవాల పార్లమెంట్ కో కన్వీనర్ పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. క్రీడా మహోత్సవాల్లో భాగంగా భువనగిరిలో నిర్వహిస్తున్న క్రీడలను పాస్యం భాస్కర్, కడియం రామచంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి సర్టిఫికెట్తో పాటు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా యువతను ప్రోత్సహించడమే ఈ మహోత్సవాల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రెడీ తమ్ముడు అవుట్ ఆడు కెప్టెన్ ఓ అమ్మా కాసోన్ బాయ్ మున్గోడు జనగాం సారీ జనగాం జనగాం ఇక్కడ ప్రధానమంత్రి సంసద్ క్రీడోత్సవాలలో భాగంగా మొదటి దఫాగా 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి క్రీడాకారులు ఆ యొక్క గ్రామాల నుంచి అసెంబ్లీలో ఒక ఫైనల్ టీం చేసి 7 అసెంబ్లీల వారీగా పార్లమెంటు స్థాయిలో ఆ అసెంబ్లీ వైజ్గా 7 అసెంబ్లీలకు ఒకటి ఫైనల్ గేము భువనగిరిలో పార్లమెంటు స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నిన్న క్రికెట్ టోర్నమెంట్స్ తుడి రామరెడ్డి బిర్లా సైన్స్ స్కూల్లో జరిగినాయి. దాంట్లో ఆలేరు రన్నర్స్గా, భువనగిరి విన్నర్స్గా వాళ్ళు గెలుపొందారు. మరియు వాలీబాల్ తుంగతుర్తి మరియు నగరకల్ నిన్న జరిగిన మ్యాచ్లు గెలిచారు. ఈరోజు జరుగుతున్నటువంటి వాలీబాల్ టోర్నమెంట్స్ ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. దీనికి ఉదయం పడాల శ్రీనివాస్ గారు కాంటెస్టెడ్ క్యాండిడేట్ ఆలేరు గారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఈ రెండో మ్యాచ్కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగతుర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ క్యాండిడేట్ మన రామచంద్రయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు పాస్యం భాస్కర్ గారు, నేను పట్నం కపిల్ వీళ్ళందరం కలిసి ఈ యొక్క ఇప్పుడు మ్యాచ్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పైకి తీసుకురావాలి. అంచెలంచెలుగా క్రీడాకారులకు మేమంతా అండగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి మనమంతా బాసటగా నిలుస్తూ ఈ గ్రామీణ క్రీడని పైకి తీసుకురావాలని ఆశయ సాధన గురించి ప్రతి సంవత్సరము ఈ యొక్క పార్లమెంటు స్థాయిలో లక్ష్మణ్ గారు ఈ పార్లమెంట్లో మేము గెలవకున్నా లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క పార్లమెంటు స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్లోనే పెడతామని మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు, యువకులు గ్రామీణ క్రీడలన్నింటినీ కూడా డెవలప్ చేసి ముందుకు తీసుకురావాలని, క్రీడల ద్వారా సమైక్యత సమగ్రతను చాటి చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రామచంద్రయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. పార్టిసిపేట్ చేసే క్రీడాకారులకు ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు? పార్టిసిపేట్ అయినటువంటి క్రీడాకారులకు భోజన వసతితో పాటు వారికి నగదు ₹1,00,000, రెండవ బహుమతి ₹50,000 నగదు ప్రోత్సాహంతో పాటు మరియు అసెంబ్లీలో గెలిచినటువంటి క్రీడాకారులందరికీ కూడా ఫస్ట్కు 50,000, సెకండ్ వాళ్ళకు 25,000 ఇస్తూ వాళ్ళకు షీల్డ్లతోటి గౌరవిస్తున్నాం. పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి క్రీడాకారునికి జాతీయ స్థాయిలో ఒక సర్టిఫికెట్ మేము ఇస్తూ ఉన్నాం. ఆ క్రీడాకారులందరికీ కూడా ఆధార్ కార్డు, వారి ఫోన్ నెంబర్ కూడా జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీలో వీళ్ళందరి నెంబర్లు స్పోర్ట్స్ అథారిటీలో నమోదు చేయబడతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తోటి కనెక్టివిటీ కావడానికి అనుసంధానం ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా దీని యొక్క చొరవ తీసుకొని రాబోయే 14-15 తారీఖులలో ఏదో ఒక రోజు 14 కానీ 15 రోజులు కానీ జాతీయ క్రీడల మంత్రి ఈ భువనగిరి రాబోతున్నారు. వారి చేతుల మీదనే క్రీడాకారులని మేము బహుమతి ప్రధానోత్సవం నిర్వహిస్తాము.